ప్రాజెక్టు నిర్మాణంలో ఈ రోజు కీలక ఘట్టం. ప్రాజెక్టు కోసం నబార్డ్ 1981 కోట్ల రుణం మంజూరు చేసింది. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రుణం చెక్కు ఇవ్వనున్నారు. డిసెంబర్ 30న స్పిల్వే కాంక్రీటు పనులు మొదలు పెట్టాలని భావిస్తున్న ఏపీ సర్కార్ ఈ పనుల శంకుస్థాపనకు ఉమాభారతిని ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 30న ఉమాభారతికి కుదరకపోతే షెడ్యూల్ మారే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మక లక్ష్యం పోలవరంపై ప్రభుత్వం వడివడిగా ముందడుగులు వేస్తోంది. దాదాపు 2 ఏళ్ల తీవ్ర ప్రయత్నం తర్వాత లక్ష్యానికి అనుగుణంగా పనులు జరపగలుగుతోంది. రోజులకు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనుల లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకుంది. వివిధ కంపెనీల భాగస్వామ్యంతో సీఎం వారం రివ్యూ పరిస్థితి చక్కదిద్దారు. జనవరి మొదటి వారంలో పురుషోత్తమపట్నం లిఫ్ట్ పనులకు శంకుస్థాపన నిర్వహించనున్నారు. ఇదే సమయంలో మత్సుమరి లిఫ్ట్ ను సీఎం ప్రారంభించనున్నారు. 2.5 ఏళ్లలో 19,000 కోట్ల ఇరిగేషన్ పై ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సర్కారు ఆలోచిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఈ రోజు కీలక ఘట్టం. ప్రాజెక్టు కోసం నబార్డ్ 1981 కోట్ల రుణం మంజూరు చేసింది. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రుణం చెక్కు ఇవ్వనున్నారు. డిసెంబర్ 30న స్పిల్వే కాంక్రీట్ పనులు మొదలు పెట్టాలని భావిస్తున్న ఏపీ సర్కార్ ఈ పనుల శంకుస్థాపనకు ఉమాభారతిని ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 30న ఉమాభారతికి కుదరకపోతే షెడ్యూల్ మారే అవకాశం ఉంది. నాబార్డ్ రుణం అందుకోవడం కోసం కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ షాలూరి అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపట్లో ఢిల్లీ ప్రయాణం కాబోతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం వ్యయాన్ని తామే భరిస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటన చేసింది. దానికి అనుగుణంగా ఆ పోలవరం ప్రాజెక్టుకు అయ్యేటటువంటి ఖర్చులను కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా అందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ముందు నాబార్డు ద్వారా ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యేటటువంటి వ్యయాన్ని రుణ రూపంలో ఇవ్వనుంది. ఆ రుణం అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఇప్పటికే దానికి సంబంధించి 2,900 కోట్ల రూపాయల రుణాన్ని మొదటి విడతగా అందించాలని ఏపీ ప్రభుత్వం ఒక ప్రతిపాదనలు పంపింది. అందులో భాగంగా 1981 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు నాబార్డు అంగీకరించింది. ఈ రుణానికి సంబంధించి ఒప్పంద పత్రాన్ని ఆ నిధులు విడుదల చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. దానికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపట్లో బయలుదేరి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఇప్పటికే ఇరిగేషన్ మినిస్టర్ ఢిల్లీలో ఉన్నారు. ఉమాభారతి సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలు
రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చేతులకు అందించబోతున్నారు. ఒక రకంగా చూసుకుంటే పోలవరం నిర్మాణంలో ఒక కీలకమైనటువంటి అంశంగా దీన్ని చెప్పవచ్చు. పోలవరానికి ఏ రకమైనటువంటి అసిస్టెన్స్ కేంద్రం ఇస్తుంది అనేది మొదటి నుంచి కొంత చర్చనీయాంశంగానే ఉంది. 100-200 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ లో పెట్టడం కొంత విమర్శలకు దారితీసినటువంటి నేపథ్యంలో నాబార్డు ద్వారా 1000 కోట్ల రూపాయల రుణాన్ని తాము అందిస్తామని కేంద్రం చెప్పింది. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం దానికి సంబంధించినటువంటి ఒప్పందం జరగబోతుంది. మొదటి విడతగా ముందు 1981 కోట్ల రూపాయలను నాబార్డు ద్వారా కేంద్రం ఇవ్వబోతుంది. తదుపరి దఫాలుగా అంటే నెక్స్ట్ ఫేజ్ లో మరికొంత రుణం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి అవుతున్న ఖర్చుకి అనుగుణంగా నాబార్డు నుంచి రుణాన్ని అందించేందుకు ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఈ రోజు మొదటి విడత 1981 కోట్ల రూపాయలను విడుదల చేస్తుంది. మరోవైపు సీఎం ఢిల్లీ టూర్ లో ఉమాభారతితో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ నెల 30వ తేదీన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీట్ పనులను ప్రారంభిస్తున్నారు. దానికి ఉమాభారతిని కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రోజుకు 2 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు జరుపుతున్న నేపథ్యంలో 30వ తేదీ కాంక్రీట్ పనులు ప్రారంభించడం ద్వారా ప్రాజెక్ట్ ని వేగవంతంగా వేగం పెంచాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. దానిలో భాగంగా 30వ తేదీ నిర్వహించే కార్యక్రమానికి కేంద్ర పెద్దలను పిలవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ రోజు భేటీలో దానిపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సీఎం ఇంటి దగ్గర ఉన్నాం. మరి కొద్దిసేపట్లో ఆయన గన్నవరం వెళ్ళి గన్నవరం నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ వెళ్ళనున్నారు.